సార్ థ్యాంక్ యూ, ఫైనల్లీ మిమ్మల్ని అయితే తీసుకొచ్చాను, వెంటనే యాక్సెప్ట్ చేశారు. కానీ అసలు వైజాగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వేడి వేడి బొబ్బట్లు అనేది మీరే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఒక చిన్న కొట్టు నుంచి ఇప్పుడు ఒక ఎంపైర్ ని బిల్డ్ చేసుకున్నారు. అనుకున్నారు సార్ ముందు అసలు ఎంత చేయగలను? ఎంత వద్దని నేను అసలు అనుకోలేదు. సార్ ఆ పేరు వెనకాలైన స్టోరీ ఉందా మనది శ్రీ లక్ష్మీ గణపతి? ఎంతలో స్టార్ట్ చేశారు సార్ అక్కడ ఒక బడ్డీ? సో ఇప్పుడు అలాగే అవుతుంది సార్ అసలు సేల్? ఇప్పుడు గట్టిగా ఉంటుంది, సంవత్సరానికి 22 కోట్ల ఉంటుంది. సూపర్. అసలు ఎక్కడి నుంచి ఆ జర్నీ గ్రాఫే మీకు తెలిసిపోద్ది అదే సక్సెస్ అని. మీరు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఎక్కడా లేరు. వాళ్ళది ఒక అదో రకమైన వ్యాపారం అన్నారు స్విగ్గీ జొమాటో. మనకన్నా వాళ్ళకే ఎక్కువ లాభం. మీకు ఏ ఏజ్లో నేను బిజినెస్ చెయ్యాలి, నేను బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనిపించింది? నేను రోజు ఇంటి దగ్గర ఉండి బొబ్బట్లుగా పెట్టాలి, బొబ్బట్లు. మా మిస్సెస్ ఇసుకుపోయింది, ఒక చైన్ ఇచ్చింది అనమాట. ఆ చైన్ మా షాప్లో ఫోటో ఉంటుంది. దీంట్లో ఫుడ్ కాస్ట్ అలాగా మీరు డివైడ్ చేస్తారు? అంటే నేను ఫస్ట్లో శతం ధరలో పెట్టినప్పుడు అప్పుడు 360 రూపాయలు అమ్మేవారు బొబ్బట్లు. అప్పుడు నేను ఒక కేజీ శనగపప్పు మా ఇంటికాడ వేసాను అనుకున్నా, కేజీ శనగపప్పుకి ఎన్ని బొబ్బట్లు అవుతున్నాయి, ఇది ఎంత అమ్మితే ఎంత వస్తుంది, ఎంత నెయ్యి వాడితే ఎంత వస్తుంది అని లెక్కేసుకుని 160 రూపాయలు పెట్టాను. 200 తక్కువ. చాలా సక్సెస్ అయింది. సో 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీకు ఫస్ట్ భయం ఏమైనా అనిపించిందా? శతం ధరలో షాప్ తీసినప్పుడు అయితే నేను ఇంకా ఏడుపు అంటే అంత ఇంత ఏడిపోయాను. ఏం చేయాలి? ఒక లాయర్ ఉన్నాడని, అడు ఎందుకు కంప్లైంట్ పెడుతున్నాడో తెలియట్లేదు. ఇంక నేను అన్నీ మీరు షాప్స్ చూసుకోండి అని నా దృష్టిలోకి వచ్చినాను. మీ దాంట్లో బొబ్బట్లు కాకుండా మీకు బాగా నచ్చింది ఏంటి మీ స్వీట్స్ లో? నేను రోజు కాజా తింటాను. ఇప్పుడు డేకి ఎన్ని కేజీలు బొబ్బట్లు అవుతాయి సార్? ఇంచుమించు 500-600 అవుతాయి. 500-600 కేజీలు. అసలు అనుకున్నారు ఎప్పుడైనా ఆ ఫిగర్ రీచ్ అవుతారా? నేను రోజుకి ఒక 50 కేజీలు 100 కేజీలు అమ్మితే చాలు అనుకున్నా. మీ కెరియర్ లో లైక్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి సార్? ఇల్లు కడుతున్నాను. నేను ఏంటి ఇలా ఇంత అంటే మా బెడ్రూమ్ కాడ ఒక 5 స్టార్ హోటల్ రేంజ్లో డిజైన్ చేసుకుంది. మీ సక్సెస్ ని ఒక వర్డ్ లో చెప్పాలంటే ఏమని చెప్తారు? కష్టపడ్డవాడు ఖచ్చితంగా వెళ్తాం. కష్టపడాలి, కళలు నెరవేర్చుకోవాలి.